అయిపోయాయి. ఇక రైతు భరోసా గురించి మనం ఎంతగానో ఎదురు చూసినాం కదా, దాని మీద మస్తు తిరకాసలు పెడుతుంది కాంగ్రెస్ సర్కార్. అవి ఏందో కూడా మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా. మనం అనుకున్న విధంగా కాకుండా రకరకాల తిరకాసలు అయితే కాంగ్రెస్ సర్కార్ పెడుతోంది. రైతు భరోసాపై 3 తారీఖు నాడు నిర్ణయం పూర్తిగా తీసుకోబోతున్నారు, తుది నిర్ణయం. ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగబోతోంది. అయితే ఆ 3 తారీఖు నాడు ఏమేమి తీసుకునే అవకాశం ఉంది కూడా మీకు ఒకసారి పక్కకు బోర్డు మీద రాసి చూపించే ప్రయత్నం చేస్తా. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుతో సహా వివిధ కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జనవరి 3న క్యాబినెట్ భేటీ నిర్వహించి చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనంతో సహా అన్ని శాఖల్లో ఉన్న పెండింగ్ అంశాలను మంత్రివర్గం ముందుకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్టు తెలిసింది. అయితే ఈ రైతు భరోసా మీద 3 తారీఖు నాడు చర్చలకు వచ్చే అంశాలు ఏందనేది ఉంది. నెక్స్ట్ పేజ్లో మీకు అవి చూపిస్తా, ఆన్ కావద్దు. సో రైతు భరోసా మార్గదర్శకాలపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే పంటలు సాగు చేసిన రైతుకు భరోసా వెళ్తుంది. అయితే అసలు ముచ్చట చూడరు ఇప్పుడుగా మీకు చూపిస్తాయి. ఇక రైతు భరోసా పంట సాగయ్యాక అధికారులు ధృవీకరించడం ద్వారా చెల్లించే అవకాశం ఉంది. రైతు భరోసాల ఈరోజు కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఇవి, కొత్త గైడ్లైన్స్ ఇవి. పంట సాగు అయిన తర్వాతనే సో ఏం చేస్తారు, పంట వేసిన తర్వాత ఫీల్డ్ సర్వేకు మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైనా వచ్చి ధృవీకరించి ఎన్ని ఎకరాలు వేసారు, ఏం పంట వేసారు, దాని తర్వాత రైతు భరోసా వస్తుంది. ఒక పాయింట్ ఇది కొంతవరకు ఓకే అనుకోవచ్చు. సరే అంటే పెట్టుబడి సాయం అని ఎత్తున్నాం, కానీ మరి వీళ్ళు పెట్టుబడి ముందు పెట్టుకున్నాక తర్వాత తీసుకొచ్చిస్తారేమో, అది ఎన్ని రోజులు టైం పడుతుందో. ఇక హార్టికల్చర్ రైతులకు ఇంకొక హార్ట్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. హార్టికల్చర్ అయితే మిర్చి పండించేటోళ్ళు, పత్తి, సో ఈటీసీ ఇట్లాంటివి ఎవరైనా పండించేటోళ్ళు ఇప్పుడు వరి పంటలు అంటేనేమో 6 నెలలకు ఒకసారి అటు ఇటుగా వరి పంట చేతికి వస్తుంది. ప్రతి దఫా కూడా ఈ పెట్టుబడి సాయం అనేది ఇస్తారు రైతు భరోసా. అయితే ఈ హార్టికల్చర్ ఏదైతే మిర్చి, పత్తి, ఇంకా వాణిజ్య పంటలు, ఇంకా రకరకాల ఏవైతే పంటలు పండిస్తారో వాళ్ళకు 6 నెలల నుంచి 8 నెలల దాకా పండిస్తారు. కాబట్టి వాళ్ళకి ఒక్కసారి రైతు భరోసా ఇవ్వాలని ఆలోచిస్తుందట. ఏదో దుర్మార్గం చూడు. ఇప్పుడు వీళ్ళకి అంతే ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు వరికి సాగు చేసేటోళ్ళకి కంటే పత్తి సాగు చేసేటోళ్ళకి, మిర్చి సాగు చేసేటోళ్ళకి పెట్టుబడి కూడా అంతే ఎక్కువ అవుతుంది కదా. 8 నెలలు పడుతుండొచ్చు, అంత స్థాయిలో ఆదాయం వస్తుండొచ్చు, కానీ అంతే పెట్టుబడి కూడా అవుతుంది కదా. ఇగో ఒకసారే చెల్లించాలని నిర్ణయించినట్టు సమాచారం ఉంది. మొత్తానికి మిర్చి, పత్తి పండించేటోళ్ళకు, ఇంకా రకరకాల వేరే వరి కాకుండా మిగతా పండించేటోళ్ళకు ఒకటేసారి వచ్చే అవకాశం ఉందట. ఇక ఏడాదిలో 8 నెలల నుండి ఏడాది కాలం పాటు ఒకే పంట సాగు చేసే వారికి 2 సార్లు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి మంత్రివర్గ ఉపసంఘం వచ్చినా మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇంకా ఫైనల్ అయితే కాలేదు, ఇట్లయితే ఆలోచిస్తారట. ఇట్లా చేస్తే మాత్రం ఇంకా మళ్ళా మీరు ఏదో మొత్తం సగసగం చేసినట్టు అయిపోతుంది. ఇక ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేసిన వారికి రైతు భరోసా అమలు గురించి కూడా ఉపసంఘం విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లించే వారు మినహాయిస్తే 350 కోట్ల వరకు భారం తగ్గుతుంది ఇన్కమ్ ట్యాక్స్. సో ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళకి ఇవ్వకపోతే, ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళకి ఇవ్వకపోతే 350 కోట్లు భారం తగ్గుతుంది. సో వీళ్ళకి ఇస్తే కోట్ల భారం పెరుగుతుంది అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇవన్నీ లెక్కలు వచ్చినాయి మొత్తానికి. ఇక గత ప్రభుత్వం ఎకరాకు ఒక సీజన్లో 5,000 రూపాయల చొప్పున రైతు బంధు ఇవ్వగా తాము 7,500 ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎకరాకు 6,000 ఇచ్చి క్రమంగా దీన్ని మొదట్లో 6,000 ఇస్తారట. ఇక చూడరి, మొదట్లో 6,000 ఎకరాకు, క్రమక్రమంగా వేస్తారన్నట్టు. తర్వాత 500, తర్వాత ఒక 500 ఇట్లా వేసుకుంటూ పోతారన్నట్టు. తర్వాత ఒక 500 ఇట్లా క్రమంగా 7,000కు వేస్తారు, 7,500కు. సో 7,500 సో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎకరాకు 6,000 ఇచ్చి క్రమంగా దీన్ని 7,500 పెంచాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా 80 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తారు. మొత్తం 80 లక్షల ఎకరాలట. ఇక చూడురి,
ఈ 80 లక్షల ఎకరాలల్లో చిన్న సన్నకారు రైతులు ఎంతమంది? ఐదు నుంచి 10 ఎకరాల ఉన్న వాళ్ళు దాదాపు నాకు తెలిసి ఒక 90% రైతులు, 80 నుంచి 90% రైతులు ఒక 10 ఎకరాలు 15 ఎకరాల లోపే ఉంటారు. మిగతా అంతా పెద్ద పెద్ద భూస్వాములు, మళ్ళీ ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇక వీళ్ళకే ఈ రైతు భరోసా టెన్షన్గా పోయేది. ఇక ఈ 6,000 చొప్పున చెల్లించిన 4,800 కోట్ల వరకు అవసరం ఉంటుంది. ఈ 6,000 చొప్పున ఇచ్చినా కూడా ఎంత? 4,800 కోట్లు. 6,000 చొప్పున ఇచ్చినా కూడా 4,800 కోట్ల రూపాయలు అవసరం అన్నమాట ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక చూడుర్రి. అయితే మంత్రివర్గ సమావేశం తర్వాతనే దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఇక వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు తేదీ ఖరారైందట. సో వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. డిసెంబర్ 28న మొదటి విడత చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ సో ఇది సపరేట్గా చెప్తారా అదన్నా? 2 బిట్లు అయితే ఈ వీడియో ముందు కంటిన్యూ చేస్తున్నా, ఇది ఒకసారి కంక్లూజన్ చేస్తా. సో మొత్తంగా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఇలా ఉండే అవకాశం అయితే ఉందట. చర్చ జరుగుతోంది. 3 తారీఖు నాడు మంత్రివర్గ ఉపసంఘం పూర్తిస్థాయిలో మంత్రివర్గం కూడా కూర్చుండి దాని మీద డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది. పంట సాగు అయినాకనే ఎంక్వైరీ చేసి రైతు భరోసా ఇవ్వాలని ఒక అంశం లెక్క చేస్తారు. అట్లాగే మిర్చి, పత్తి లాంటి వేరే పంటలు 6 నెలల నుంచి 8 నెలల దాకా పండించే పంటలకు ఒకటేసారి ఇవ్వాలని ఆలోచన కూడా చేస్తారట. ఆదాయ పన్ను కట్టేటోళ్ళకి తగ్గిస్తే ఎట్లా ఉంటుందని కూడా ఆలోచిస్తారు. 350 కోట్ల రూపాయలు అట్లా మిగిలే అవకాశం ఉంది. దాదాపుగా 80 లక్షల పైచిలుకు ఎకరాలకు కూడా ఇవ్వాల్సిన నేపథ్యంలో ఈ 80 లక్షల పైచిలుకు 6,000 ఇవ్వాలని అనుకుంటున్నారట మొదట్లో. ఈ 6,000 చొప్పున 80 లక్షలకు పైచిలుకు ఇచ్చినా కూడా 4,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడైతే జనవరిలో అవసరం ఉంది, ఒక్క రైతు భరోసాకు మాత్రమే. సో ఇది రైతు భరోసా మీద రకరకాల చిక్కులు అయితే ఉన్నాయి. మరి దీని మీద పూర్తి స్థాయి నివేదిక ఎప్పుడు వస్తుందో, పూర్తి స్థాయిలో నిర్ణయాలు ప్రకటన ఎప్పుడు వస్తుందనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.